ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో పంచమహాపురుష యోగాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి, అసలు పంచమహాపురుష యోగాలు అంటే ఏమిటి, అవి ఏ గ్రహాల వల్ల ఏర్పడతాయి, అవి ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, ఒక్కొక్క యోగము ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది. పంచమహాపురుష యోగాలు అంటే ఆ పేరులోనే ఉన్నట్టుగా 5 మహాపురుష యోగాలు అంటే రవి, చంద్ర, రాహు, కేతు, ఈ 4 ప్లానెట్స్ మినహాయిస్తే మిగతా 5 గ్రహాల వల్ల ఏర్పడేటువంటి యోగాలకి పంచమహాపురుష యోగాలని పేరు. కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలు ఇచ్చేటువంటి యోగానికి పంచమహాపురుష యోగాలు అని పేరు. ఒక్కొక్క యోగము కూడా ఒక విధమైనట్టు ఫలితం ఇస్తుంది. ఏ గ్రహం చేత ఏర్పడిన యోగం అయితే జాతకంలో ఉంటుందో ఆ గ్రహం యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, మహాదశ నడుస్తున్నప్పుడు తప్పకుండా ఆ యోగం యొక్క ఫలితాలని జాతకుడు అనుభవిస్తాడు. కుజుడిచ్చేటువంటి యోగానికి రుచక యోగం అని పేరు, బుధుడిచ్చేటువంటి యోగానికి భద్రయోగం అని పేరు, గురువు ఇచ్చేటువంటి యోగానికి హంస యోగము అని పేరు, శుక్రుడు ఇచ్చే యోగానికి మాలవ యోగం అని పేరు, అలాగే శని ఇచ్చేటువంటి యోగానికి శశయోగము అని పేరు. ఇక ఇంతకుముందు కూడా నేను పంచమహాపురుష యోగాల గురించి ఒక వీడియో చేశాను. అయితే ఈ వీడియోలో మీకు నేను కంప్యూటర్లోనే చార్ట్ని చూపించడంతో పాటుగా అక్కడ టైప్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఈ యోగాలు ఒక్కొక్క యోగము ఎటువంటి కాంబినేషన్లో ఏర్పడుతుంది అనేది కూడా నేను టైప్ చేసి అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా ఏంటంటే మీకు చెప్పడం కంటే కూడా చూస్తూ ఉన్నప్పుడు మీకు ఇంకా కొంత మెరుగైనటువంటి అవగాహన వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నేను టైప్ చేసి చూపిస్తూ ఒక్కొక్క ఈ యోగానికి ఒక చార్ట్ని తీసుకుని ఒక లగ్నం నుంచి ఏ స్థానాల్లో ఆ గ్రహం ఉంటే యోగం ఏర్పడుతుంది అనేది కూడా తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియోలో మరింత విస్తృతంగా కొంత సులభంగా అర్థం చేసుకునే విధంగా ఈ పంచమహాపురుష యోగాలు ఎలా ఏర్పడతాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు పంచమహాపురుష యోగాల యొక్క డెఫినేషన్ ఏంటి అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుజ, బుధ, గురు, శుక్ర, శని, ఈ 5 గ్రహాల వల్ల ఏర్పడేటువంటి యోగాలు పంచమహాపురుష యోగాలు. ఒకటి కుజుడు వలన ఏర్పడేది రుచక యోగము. ఇది కుజుడి వల్ల ఏర్పడుతుంది. రెండోది భద్రయోగము. ఇది బుధుడి వల్ల ఏర్పడుతుంది. మూడోది హంసయోగము. ఇది గురువు వల్ల ఏర్పడే యోగము. నాలుగోది మాలవ్య యోగము. ఇది శుక్రుడి వల్ల ఏర్పడుతుంది. ఐదోది శశయోగము. ఇది శని వల్ల ఏర్పడుతుంది. ఈ యోగానికి మూల సూత్రం ఏంటి అంటే, ఉదాహరణకి రుచక యోగం కనుక తీసుకున్నట్టయితే కుజుడు లగ్నం నుంచి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, లగ్నము నుంచి అనేది చాలా ముఖ్యం. చంద్రుడి నుంచి చూడకూడదు, గోచారంలో చూడకూడదు, నవాంశలో కూడా చూడకూడదు, దశాంశలో ఏ అంశ చక్రాల్లోనూ చూడకూడదు, ఓన్లీ D1 చార్ట్లో చూడాలి. లగ్నం నుంచి కేంద్రాల్లో ఉండాలి. అంటే 1, 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాలు. అయితే అవి స్వక్షేత్రము లేదా సొంత ఇల్లు లేదా ఉచ్చస్థానం అయి ఉండాలి. ఇది కనుక క్వాలిఫై అయితే వాళ్ళకి ఈ రుచక యోగం అప్లై అవుతుంది. ఇదే సూత్రం అన్నిటికీ వర్తిస్తుంది. భద్రయోగం విషయంలో ఇక్కడ బుధుడు
లగ్నం నుంచి కేంద్ర స్థానాల్లో ఉండాలి, అలాగే అది స్వక్షేత్రంగానే ఉచ్చక్షేత్రంగానే ఉండాలి. గురువు కూడా అంతే, హంసయోగం ఏర్పడుతుంది, శుక్రుడు వల్ల మాలవయోగం ఏర్పడుతుంది, శని వల్ల శశయోగం ఏర్పడుతుంది. ఉదాహరణ కూడా ఇక్కడ నేను ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి రుచక యోగం విషయానికి వచ్చినట్టయితే రుచక యోగం ఎలా ఏర్పడుతుంది? ఉదాహరణకి మేషలగ్నమే తీసుకుందాము. ఈ లగ్నానికి కేంద్ర స్థానాలు ఏవి? లగ్నము ఒకటే ఇల్లు, అది కేంద్ర స్థానం అవుతుంది. అలాగే కర్కాటకం 4వ స్థానం, ఇది కేంద్రం. 7 ఇల్లు, ఇది కేంద్ర స్థానం. అదేవిధంగా 10th హౌస్ మకరం కేంద్ర స్థానం. ఇప్పుడు కుజుడు లగ్నంలో ఉన్న రుచక యోగం ఏర్పడుతుంది, 10వ ఇంట్లో ఉన్న రుచక యోగం ఏర్పడుతుంది. ఎందుకంటే లగ్నంలో స్వక్షేత్రము అందులో ఉన్నాడు కాబట్టి అది ఆ యోగానికి క్వాలిఫై అవుతుంది. అలాగే 10th హౌస్లో ఉచ్చెలో ఉంటాడు కాబట్టి అక్కడ కూడా క్వాలిఫై అవుతుంది. అలాగే ఈ లగ్నం ఇక్కడ కాకుండా ఉదాహరణకి తులలో ఉందనుకుందాం, తులా లగ్నం. ఇప్పుడు తులా లగ్నానికి 7వ స్థానం మేషం అవుతుంది. ఇక్కడ ఉన్న రుచక యోగం ఏర్పడుతుంది. 4వ ఇంట్లో ఉచ్చెలో ఉంటాడు కాబట్టి ఇక్కడ కూడా రుచక యోగం అనేది ఏర్పడుతుంది. కుజుడు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇలా ఉన్నప్పుడు రుచక యోగం ఏర్పడుతుంది. ఈ సూత్రం అన్నిటికీ వర్తిస్తుంది. అలాగే భద్రయోగం విషయానికి వచ్చినట్టయితే ఇది మీకు ద్విస్వభావ రాశుల్లోనే ఏర్పడుతుంది. అంటే మిథునము, కన్య, ధనస్సు, మీనం. ఎందుకంటే బుధుడికి స్వక్షేత్రము ఏదైతే ఉందో అందులోనే ఉచ్చ కూడా ఉంటుంది. కేంద్రాలన్నీ కూడా స్వక్షేత్రాలే అయి ఉంటాయి, లేదా ఈ ద్విస్వభావ రాశులే కేంద్రాలు అయి ఉంటాయి. ఉదాహరణకి ఈ మిథున లగ్నం విషయానికి వస్తే ఇక్కడ కనుక లగ్నం ఉందనుకుందాం, ఇది 1వ ఇల్లు అయింది, ఇది 4వ ఇల్లు అయింది, కన్య. ఈ రెండిట్లో ఎక్కడ బుధుడు ఉన్నా భద్రయోగం ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్నా ఎందుకంటే ఇందులో ఉంటే లగ్నంలో స్వక్షేత్రంలో ఉన్నట్టు, 4వ ఇంట్లో ఉంటే కేంద్ర స్థానంలో ఉచ్చెలో ఉన్నట్టు. అదేవిధంగా లగ్నం కనుక ఉదాహరణకి ఇందులో ఉంటే ఇది 1వ ఇల్లు అవుతుంది, ఇది 10వ ఇల్లు అవుతుంది. కాబట్టి ఈ కన్యా లగ్న జాతకులు కూడా రుచికరం ఏర్పడుతుంది, 2వ స్థానాల్లో ఉంటాయి. అలాగే ధనుర్లగ్నం విషయానికి వచ్చినట్టయితే ఇది 7వ ఇల్లు అవుతుంది, మిథునము. అదేవిధంగా కన్య 10వ ఇల్లు అవుతుంది. ఇక్కడ ఉన్న ఏర్పడుతుంది. ఇది చాలా సింపుల్గా అర్థం చేసుకునేటువంటి సూత్రమే. ఇక హంసయోగం విషయానికి వచ్చినట్టయితే ఇది గురువు ఇచ్చేటువంటి యోగము. లగ్నం తులా లగ్నం అనుకుందాము.
ఉదాహరణకి గురువు కనుక ఇక్కడ ఉన్నట్టయితే కర్కాటకంలో ఇది 10th హౌస్ అవుతుంది. ఇందులో కనుక గురువు ఉన్నట్టయితే ఇది హంసయోగాన్ని ఇస్తుంది. అలాగే లగ్నం కనుక మేషలగ్నం అయ్యి గురువు కర్కాటకంలో ఉంటే 4వ ఇంట్లో గురువు ఉంటాడు కాబట్టి అప్పుడు కూడా హంసయోగం ఏర్పడుతుంది. ఇక ఇంకొక యోగం మాలవ్య యోగం. మాలవ్య యోగం ఇది శుక్రుడి నుంచి ఏర్పడేటువంటి యోగము. ఉదాహరణకి ఇదే లగ్నం తీసుకుందాము, మేషలగ్నము. శుక్రుడు కనుక 7వ ఇంట్లో ఉంటే అది స్వక్షేత్రం కాబట్టి మాలవ్య యోగం ఏర్పడుతుంది. అలాగే ఉదాహరణకి లగ్నం మిథున లగ్నం అయ్యి శుక్రుడు కనుక 10వ ఇంట్లో ఉంటే అప్పుడు కూడా మాలవ్య యోగం అవుతుంది. ఇది 10వ ఇల్లు అయింది. జయలలిత గారికి ఇటువంటి ప్లేస్మెంట్లో శుక్రుడు ఉన్నాడు, ఆవిడకి చాలా బాగా యోగించింది మాలవ్య యోగము. ఇక శని ఇచ్చేటువంటి యోగము శశయోగము. తులాలగ్నం తీసుకుందాము. తులాలగ్నానికి 4th హౌస్లో శని ఉన్న, లగ్నంలో శని ఉన్న ఈ యోగం ఏర్పడడానికి మకరంలో అంటే 4th హౌస్లో మకరంలో శని ఉన్న, లగ్నంలో శని ఉన్న ఈ యోగం అనేది ఏర్పడుతుంది. అంటే లగ్నం 1st హౌస్ అయింది కేంద్రము, ఇందులో శని, ఇది శశయోగాన్ని ఇస్తుంది. లేదా 4th హౌస్ ఇందులో శని, ఇది కూడా శశయోగాన్ని ఇస్తుంది. అలా కాకుండా లగ్నం కనుక ఉదాహరణ కర్కాటక లగ్నం అయింది, 4th హౌస్లో శని ఉచ్చలో ఉంటాడు కాబట్టి ఇక్కడ శని అద్భుతమైనటువంటి శశయోగాన్ని ఇస్తాడు. అలాగే మకరంలో శని స్వక్షేత్రంలో 7వ ఇంట్లో ఉంటాడు కాబట్టి అది కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది, శశయోగం అప్లై అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం శశయోగం అలాగే మాలవ్య యోగం ఇలా 5 యోగాలను కూడా ఐడెంటిఫై చేసుకోవడానికి వీలుగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. ఇక ఎగ్జాంపుల్ చార్ట్స్కి వచ్చినట్టయితే ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కుజుడు ఇచ్చేటువంటి రుచిక యోగానికి ఎగ్జాంపుల్ అడాల్ఫ్ హిట్లర్ చార్ట్. ఆయన తులాలగ్నము 7వ కుజుడు ఉన్నాడు. అందుకే కుజుడు ఎప్పుడైతే ఇటువంటి మాలవ్య యోగం ఇస్తారో చాలా దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులు, కొంత క్రూర స్వభావం ఉండేటువంటి వ్యక్తిగా ఉండడము, మొండితనము, అనుకున్నది అవ్వాలి అనేటువంటి పట్టుదల, ఇవన్నీ కూడా ఇస్తాడు కుజుడు. కుజుడు మాలవ్య యోగంలో ఉండడంతో పాటు రవితో కూడా ఉండడం అనేది దాన్ని ఇంకొంచెం వృద్ధి చేసింది. అటువంటి క్వాలిటీస్ని ఒక డిక్టేటర్షిప్, డామినేటింగ్ నేచరు, క్రూర స్వభావము ఇవన్నీ ఇవ్వడానికి కారణమైంది. ఒక్కొక్క గ్రహం కూడా తనదైనటువంటి స్వభావానికి అనుసరించి ఫలితాలను ఇస్తుంది. కుజుడు తీవ్రగ్రహము. కుజుడు యొక్క లక్షణాలు జ్యోతిషంలో చాలామందికి తెలిసి ఉంటుంది. కుజుడు అంటేనే తీవ్రగ్రహము, మొండితనం ఉండేటువంటి గ్రహము, చాలా మొరటగా ఉండేటువంటి గ్రహము. ఇటువంటి కుజుడు చాలా బలంగా రుచక యోగంలో 7వ ఇంట్లో ఉండి లగ్నాన్ని చూడడము, రుచక యోగంలో ఉండడం, అందులోనూ రవితో కలిసి ఉండడం, రవి ఉచ్చలో ఉండడం, ఇవన్నీ కూడా యోగానికి ఇటువంటి క్వాలిటీస్ని తీసుకొచ్చాయి. అయితే శుక్రుడితో ఉన్నాడు, వైవాహిక జీవితం చాలా డిస్టర్బెన్సెస్తో ఉండడము, ఇవన్నీ కూడా ఆయన జీవితంలో మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ కుజుడిచ్చేటువంటి రుచక యోగం గురించి మనం ఇక్కడ అనలైజ్ చేస్తున్నాము. కుజమహాదశలోనే ఆయన పొలిటికల్గా చాలా స్ట్రగుల్స్ అనుభవించి ఎంతో కష్టపడి పొలిటికల్ కెరియర్ని నిర్మించుకోవడం జరిగింది. ఒక పోరాట పటిమ, పోరాడే స్వభావము, యుద్ధానికి వెనుకాడని స్వభావము. కుజుడు అంటేనే క్వారల్స్, అంటే చిన్న విషయాన్ని కూడా యుద్ధానికి వెళ్ళడం అనేది కుజుడు నేచరు. కుజుడు మహాదశలోనూ ఆయన తన జీవితంలో ఎన్నో మలుపుల్ని చూశారు. తనను తాను తీర్చిదిద్దుకున్నది కూడా కుజుడు మహాదశలోనే. ఇది రుచక యోగానికి ఎగ్జాంపుల్. ఇక రెండో యోగం భద్రయోగం. బిల్ గేట్స్ జాతకంలో యోగం అప్లై అవుతుంది. లగ్నము మిథున లగ్నము, 4వ ఇంటి బుధుడు కుజుడు. ఇక్కడ బుధుడు 4th హౌస్లో కేంద్రంలో ఉచ్చలో ఉన్నాడు కాబట్టి యోగం చాలా బలంగా రిజల్ట్స్ ఇచ్చింది. బుధ మహాదశలో ఆయనకి చాలా మంచి రిజల్ట్స్ అనేవి అందుకున్నారు. ఇది బుధుడిచ్చేటువంటి
భద్రయోగానికి ఎగ్జాంపుల్. బుధుడు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్నటువంటి గ్రహం, బుద్ధి బలానికి కారకత్వం వహించేటువంటి గ్రహం బుధుడు. కాబట్టి ఇందాకటి ఎగ్జాంపుల్ లాగా బుధుడు కుజుడు ఇచ్చేటువంటి వృశ్చిక యోగం రిజల్ట్స్ కూడా నేచర్ ఎలా ఉంటుందంటే బుద్ధి బలంతో తన యొక్క ప్రతిభను చాటుకోవడము, తన యొక్క బుద్ధి బలమే పెట్టుబడిగా ధనాన్ని సంపాదించడము, వ్యాపార దక్షత ఇవన్నీ ఇచ్చాడు బుధుడు. ఇక తరువాత యోగం హంసయోగము. దానికి ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి. ఆయన లగ్నము తులా లగ్నము 10th హౌస్లో గురువు ఉచ్చలో ఉన్నాడు. ఆయన కెరియర్ షేప్ చేసుకున్నది గురు మహాదశలో. రాహు మహాదశ ఎండింగ్లో ఆయన సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయ్యారు, కానీ రాహు మహాదశలో ఆయనకి స్టార్డమ్ అనేది రాలేదు. ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయింది గురు మహాదశలో. అయితే రాహు మహాదశలో ఆయన నెగిటివ్ క్యారెక్టర్స్ చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. తనదైనటువంటి శైలిలో చేసి నెగిటివ్ క్యారెక్టర్స్లో కూడా చాలా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు ఆయన రాహు మహాదశలో. అయితే ఆయనకి కెరియర్లో ఒక హీరోగా ఛాన్స్ ఇచ్చి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ చేసింది గురు మహాదశ. అలాగే ఆయన జాతకంలో శని లగ్నంలో ఉండి శశమహాపురుష యోగాన్ని కూడా ఇస్తున్నాడు. అయితే నేను ఎప్పుడు చెప్పేటట్టుగా రాహు 3rd హౌస్లో ఉండి ఈ యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్సింగ్ స్కిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గురువుని హంసయోగంలో ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే శని మహాదశ వచ్చేటప్పటికి ఆయన స్టార్డమ్ అందుకుని మెగాస్టార్ కూడా అయ్యి తనకంటూ ఒక రెప్యుటేషన్ని సంపాదించేసుకున్నారు. కానీ ఆయన లైఫ్లో స్టార్డమ్కి అడుగులు వేసింది మాత్రం గురు మహాదశలోనే. గురువు హంసయోగంలో ఉండడము, ఆ బలమే దీనికి కారణం. ఇక తరువాత ఎగ్జాంపుల్ చూస్తే మాలవ్య యోగము. జయలలిత గారి చార్ట్. ఆవిడ లగ్నం మిథున లగ్నము 10th హౌస్లో శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు. మాలవ్య యోగంలో ఉన్న శుక్రుడి యొక్క మహాదశలో ఆవిడ సినిమా ఇండస్ట్రీలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక లీడింగ్ ఆర్టిస్ట్గా చాలా నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే శుక్రుడు 10th హౌస్లో ఉన్నా కానీ ఆవిడ సినిమా కెరియర్లో ఈ వైభవాన్ని చూశారు. ఆవిడ రాజకీయంగా మళ్ళీ వైభవం చూసింది కుజ మహాదశలో. కాబట్టి ఈ శుక్రుడు ఇచ్చేటువంటి మాలవ్య యోగానికి చాలా మంచి ఎగ్జాంపుల్, సూటబుల్ ఎగ్జాంపుల్ జయలలిత గారి యొక్క శుక్రుడి యొక్క స్థితి. ఇక తర్వాత శశయోగం విషయానికి వచ్చినట్టయితే కరుణానిధి యొక్క చార్ట్. ఆయన లగ్నము కర్కాటక లగ్నము 4వ శని వక్రించి ఉండడము ఉచ్చలో. అందుకే ఆయన పొలిటికల్ లైఫ్లో ఎప్పుడూ కూడా చాలా సక్సెస్నే చూసినటువంటి వ్యక్తిగా మనకి తెలుసు. ఎప్పుడైతే శని 4th హౌస్లో ఉంటే శశాకం ఇస్తున్నాడో వక్రించి కూడా ఉండడం కారణంగా చాలా అద్భుతమైనటువంటి పోరాట పటిమ, స్ట్రగుల్స్ ఫేస్ చేసి తన స్థాయిని నిలబెట్టుకున్నారు ఆయన. ఈ విధంగా కర్మకారకుడైన శని శశయోగంలో, అందులోనూ ముఖ్యంగా 4th హౌస్లో కనుక ఉండి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే తప్పకుండా వారు పబ్లిక్ లైఫ్లో మంచి పేరు ప్రఖ్యాతులు, పొలిటికల్ సక్సెస్ ఇవన్నీ చూడడానికి అవకాశం కల్పిస్తాడు. ఈ విధంగా పంచమహాపురుష యోగాలు ఎలా చూడాలి, ఎలాగ మనం ఫస్ట్ ఉందా లేదా అనేది క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే ఒక చార్ట్లో కనుక్కుంటే దాన్ని ఎలా అనలైజ్ చేయాలి అని తెలుసుకోవడానికి ఈ చిన్నపాటి కొంత సూత్రాలు, వాటికి సంబంధించిన వివరణ సహాయపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలో చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఈ 5 ఎగ్జాంపుల్స్ని కూడా వివరించాను. ఈ విధంగా ఈ యోగము ఈ 5 ఎగ్జాంపుల్ చార్ట్స్లో ఏ విధమైనటువంటి ఫలితాలను ఇచ్చాయనేది నేను చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈ యోగం కనుక ఏర్పడినట్టయితే ఆ గ్రహం యొక్క మహాదశ స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ యోగం యొక్క ఫలితాలను జాతకుడు అనుభవిస్తాడు. అయితే అంతర్దశల్లో కొంతవరకు ఆ యోగం యొక్క ఫలితాలను జాతకుడు అనుభవిస్తాడు. అయితే మహాదశానాథుడికి అంతర్దశానాథుడికి ఉన్నటువంటి రిలేషన్ని బట్టి ఎంత బలంగా ఆ యోగం యొక్క ఫలితాలని జాతకుడు అనుభవిస్తాడు అనేది మనం గ్రహించాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పదలిచింది ఈ యోగాలన్నీ కూడా జన్మలగ్నం నుంచి D1 చార్ట్లో చూడవలసినటువంటి యోగాలు. చంద్రుడి నుంచి యోగాలు చూడకూడదు. అయితే చాలామంది కూడా గోచార ఫలితాలను చెప్పేటప్పుడు గోచార రీత్యా కూడా ఈ యోగాన్ని చెప్తూ ఉంటారు. కానీ ఈ యోగాలు అనేవి పరాశరుడు తన హోరశాస్త్రంలో లగ్నం నుంచి మాత్రమే చూడమని చెప్పడం జరిగింది. కాబట్టి లగ్నం నుంచి మాత్రమే అప్లై చేయాలి. గోచారంలో ఉదాహరణకి ఆ గోచారంలో కర్కాటక రాశి వారికి శని కనుక తొలలో ఉన్నప్పుడు వారికి శశమహాయోగం వర్తిస్తుంది అని చెప్పడం అనేది పొరపాటు. అలాగే ఇప్పుడు శని 2024వ సంవత్సరంలో శని కుంభరాశిలో ఉన్నాడు అంటే వృశ్చిక రాశి వారికి శశయోగం ఏర్పడుతుంది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈ యోగాలన్నీ కూడా లగ్నం నుంచి, జన్మలగ్నం నుంచి D1 చార్ట్లో చూడవలసిన యోగాలు. అలాగే అంశ చక్రాల్లో కూడా ఈ యోగాలు చూడకూడదు. నవాంశ, దశాంశ ఇటువంటి చార్ట్స్లో కూడా ఇవి చూడకూడదు. D1 చార్ట్లో పుట్టినప్పుడు ఆ యోగాలతో పుట్టినట్టయితే ఆ యోగం యొక్క గ్రహం ఏదైతే ఉందో
ఆ గ్రహం యొక్క మహాదశలో జాతకుడు పూర్తి స్థాయిలో ఫలితాల్ని అనుభవిస్తాడు. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే యోగాలను ఎక్స్ప్లెయిన్ చేసి మరింత సులువుగా ఫాలో అవ్వడానికి వీలుగా చార్ట్లో కూడా నేను టైప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.